అన్నమాచార్యులు రచించిన 'సిరుతానవ్వులవాడు సిన్నెక్క' ఈ సంకీర్తన చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను అన్నమాచార్యుల వారు వర్ణించారు. అయితే వీటిని ఎలా వర్ణించారు అంటే ఒక జానపద శైలిలో చెప్పారు. ఒక పల్లెటూరి పడుచు తన అక్కతో ఈ దశావతారాల గురించి ఒక పాట రూపకంగా పాడుకుంటే ఎలా ఉంటుందో అంత తేలికగా, అంత సులభంగా ఈ సంకీర్తనను రాశారు. ఇది గ్రామీణ భాషలో సాగే సంకీర్తన. ఇందులో ఆత్మీయమైన పిలుపు మనకు కనిపిస్తుంది 'సిన్నెక్క' అని. అంతేకాకుండా దశావతార లీలలు కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా రాశారు అన్నమాచార్యుల వారు. ఈ కీర్తన యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సిరుత నవ్వులవాడు సిన్నెక్క, వీడు వెరబెరుగడు చూడవే సిన్నెక్క. సిన్నెక్క అంటే చిన్నక్క. మనకి ఇద్దరు అక్కలు ఉన్నారనుకోండి, ఏమని పిలుస్తాం? పెద్దక్క, చిన్నక్క అని పిలుస్తాం. అలాగే ఇక్కడ కూడా మన పల్లెటూరి ఆడపడుచు వాళ్ళ చిన్నక్కను పిలిచి, చూడు ఎలా ఉన్నాడో శ్రీహరి, అతని అవతారాలను చూడు అని చెప్తుందన్నమాట. చూడవే చిన్నక్క, చిన్నక్క చూడు అని చెప్తుంది. ఏం చూడమంటుంది? సిరుతానవ్వులవాడు అంటే చిరునవ్వులు చిందించేవాడిని చూడు. వెరపెరుగడు, భయమంటే ఏమిటో తెలియనివాడు. ఎవరు? ఇతడే, ఆ శ్రీహరే. అతడిని చూడు అని చెప్తుంది. పొలసు మేనివాడు బోరవీపువాడు సెలసు మోరవాడు సిన్నెక్క. కొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. మొదటి చరణంలో అన్నమాచార్యుల వారు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల గురించి మనకు చెబుతున్నారు. ఆ పల్లెటూరి ఆడపడుచు తన అక్కతో ఈ అవతారాలు ఎలా ఉన్నాయో తేలికగా చిన్న చిన్న పదాలతోని వర్ణిస్తూ చెబుతుంది ఈ చరణంలో. పొలసు మేనివాడు, మేని అంటే శరీరము. శరీరంపై పొలసులు దేనికుంటాయి? చేపకుంటాయి. ఇక్కడ చేపను చెప్తున్నారు. చేప అవతారం అంటే మత్స్యావతారం. పొలసుమేనివాడు అంటే మత్స్యావతారం మనకు సూచిస్తున్నారు. బోరవీపు వాడు, వీపు ఎలా ఉంది అంటే విశాలంగా గట్టిగా ఉందంట. దేనికి ఉంటుంది వీపు గట్టిగా? తాబేలుకు, ఒక కవచంలాగా ఉంటుంది. అందుకే మందర పర్వతాన్ని మోయడానికి ఆ విశాలమైన వీపు ఎంతో ఉపయోగపడింది కదా. బోరవీపు వాడు మనకు ఏం సూచిస్తుంది? కూర్మావతారాన్ని మనకు సూచిస్తుంది. సెలసు మోరవాడు, మోర అంటే ముఖం, సెలసు అంటే వరాహం. సెలసు మోరవాడు అంటే వరాహ మొహం కలిగిన వాడు. ఇది మనకు ఏం సూచిస్తుంది? వరాహ అవతారాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కొలసుల వంకల కోరలతో, కోరలు ఎలా ఉన్నాయి? వంకర్లు తిరిగి, గొలుసులలాగా వంకర్లు తిరిగి ఉన్నాయట. ఏ అవతారంలో స్వామికి కోరలు వచ్చాయి మనకి? నరసింహ అవతారం. అందులో భయంకరమైన కోరలు ఉన్నాయి. కొలసులు వంకల కోరలతో అంటే నరసింహ అవతారాన్ని మనకు సూచిస్తుంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు ధరించిన శ్రీ మహావిష్ణువు ఎక్కడ వెలిశాడు? భూమిపై వెలిశాడు. ఎందుకు? దుష్ట శిక్షణ కోసం స్వామి అవతరించాడు. మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటాకాలవాడు సిన్నెక్క. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటాలాడి చూడవే సిన్నెక్క. మేటి కురుచవాడు, కురుచవాడు అంటే పొట్టివాడు, మేటి అంటే గొప్పనైన వాడు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు? పొట్టి బ్రాహ్మణ బాలుడిగా వెళ్ళాడు. ఇక్కడ ఈ మేటి కులచ్చవాడు అంటే వామన అవతారాన్ని మనకు చెబుతుంది. మెడ మీది గొడ్డలి, మెడ అంటే భుజం అని కూడా అనుకోవచ్చు, లేక మెడ దగ్గర గొడ్డలిని ధరించి ఉండేవాడు. ఎవరు? పరశురాముడు. దుష్ట క్షత్రియ రాజులను సంహరించడానికి పరశురాముడు ఎప్పుడు గొడ్డల్ని ధరిస్తాడు. ఇది మనకు పరశురామ అవతారం చెబుతుంది. సీటకాలవాడు,
సీత కాస్త సీట అని జానపదంలో చెప్పడం జరిగింది. సీత అంటే నాగేటి చాలులో మనకు దొరికింది కాబట్టి సీత అని పేరు పెట్టారు అని చెప్తారు. ఇక్కడ సీత అంటే నాగలి, కలవాడు అంటే ధరించినవాడు, నాగలినే ఆయుధంగా ధరించినవాడు ఎవరు? బలరాముడు. సీట కాలవాడు అనేది బలరాముని అవతారాన్ని మనకు చెబుతుంది. ఆటదాని బాసి, ఆటదాని అంటే సీతమ్మ అని చెప్పుకోవచ్చు. ఆమెను ఎడబాసినవాడు, అడవిలో రాకాసి వేటలాడి అడవుల్లో ఉన్న రాక్షసులను వేటాడినవాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. అందమైన సీతమ్మను ఎడబాసి ఆమెను వెతకడానికి రాముడు పడ్డ ఆవేదన, ఆ విరహాన్ని పల్లెటూరి మాటల్లో ఆటదాని బాసి అని సరళంగా చెప్పారు. అంతేకాదు, ఈ వనవాస సమయంలో సీతను అపహరించిన రాక్షసులను, రావణాసురుణ్ణి శ్రీరాముడు వేటాడి సంహరించాడు అని కూడా చెప్తున్నారు. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి, ఇది రామావతారాన్ని మనకు చెప్తుంది. బింకపు మోతాల పిల్ల గోవివాడు, సింక సూపులవాడు సిన్నెక్క, కొంక కలికి ఏ కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. పిల్లగోవివాడు అంటే పిల్లన గ్రోవిని ధరించినవాడు. బింకపు మోతలు మధురమైన లేదా గంభీరమైన ధ్వనులు. ఇది శ్రీకృష్ణుని అవతారం గురించి మనకు చెబుతుంది. కృష్ణుడు తన మురళీగానంతో గోపికలను, పశుపక్షాదులను పరవశింపచేశాడు. ఆ అద్భుతమైన వేణుగానాన్ని అన్నమాచార్యుల వారు బింకపు మోతలు అని వర్ణించారు. సింక చూపులు కలవాడు. అంతేకాదు, కృష్ణుని చూపులు ఎలా ఉన్నాయి? సింక అంటే సింహం, సింహం లాంటి చూపులు కలిగిన వాడంట. కృష్ణుడు కేవలం మధురమైన వేణుగానం మాత్రం చేసేవాడే కాదు, దుష్ట శిక్షణ చేసేటప్పుడు సింహం లాంటి పరాక్రమవంతుడు కూడా. కొంకక కలికి అయి, కొంకక అంటే ఏమాత్రం సందేహించకుండా, కలికి అయి అంటే కలికి అవతారాన్ని ధరించి. ఇక్కడ కలికి అంటే అందమైన వాడు అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. అదే సమయంలో కలికి అవతారాన్ని కూడా మనకు సూచిస్తుంది. భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం వచ్చే కలికి అవతారం అత్యంత తేజోవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. కొసరి కూడే నన్ను వెంకటేశుడు. కొసరి అంటే ప్రేమతో వెతుక్కుంటూ, నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎంతో ప్రేమతో చేరుకున్నాడు ఈ వెంకటేశ్వరుడు అని చెప్తుంది ఆ పల్లెటూరి ఆడపడచ్చు. అంటే ఏంటి? ఇన్ని అవతారాలు ఎత్తిన ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు చివరకు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా వెలసి తన భక్తులను కరుణిస్తున్నాడు.